మీరైనా ఈయనేనా? చలో చలో పోదాం పండు. ఏమంటారు గుడ్లు పెట్టిందే? పొద్దున కోడిని చంపిందా? అయ్యో ఎప్పుడు చూసిన పావును మీరు? గుడ్లునే మింగేసిందా? ఎవరు తినలేవండి. ఏం పేరు నీ పేరు? స్వామి. ఏం స్వామి అంటారు? యాదగిరి స్వామి. చూసేది నీవేనా పావును? ఎన్ని గుడ్లు ఉన్నాయి దీంట్లో? 11 గుడ్లు చూసాను. రోజులు వేసి గుడ్లు మింగింది. లేపుతుంది. ఒక టార్చర్ ఉండే టార్చర్ లైట్ ఇప్పించుకోండి. తీస్తాను. వాళ్ళు పెంచుకునేటువంటి కోడిగుళ్ళకు ఉదయం ఒకటి నాగుపాము అయితే రావడం జరిగింది. మేము వచ్చి ఇక్కడ చూస్తే ఈ నాగుపాము ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక కోడిని అయితే చంపివేయడం జరిగింది. అనంతరం అది లోన ఉండేటువంటి గుడ్లను మింగినట్టుంది. మనం కూడా చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకు కనబడుతుంది పాము. మేము కూడా ఈ కెమెరాను అయితే లోన్ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూద్దాం, ఈ కెమెరాను కూడా బయట చేస్తుంది పాము, అంటే కాటు వేసే ప్రయత్నం జరుగుతుంది. ఓ షూర్, చూస్తున్నాం కదా కెమెరాను కూడా మనకు చాలా క్లారిటీగా కనబడుతుంది కదా. గూళ్ళకైతే కెమెరాను పంపించడం జరిగింది. బయట చేస్తూ ఉంది అది. ఓకే ఓకే, అయ్యో స్విచ్ ఆఫ్. ఆయన గట్టిగా వచ్చి పర్లేదు. మీరు దూరం రాండి, ఇక్కడ రాండి. అందరూ ఒక సైడ్ మళ్ళీ మీరు కింద మీద వాడి మళ్ళీ మీకు దెబ్బలు తగిలించుకుంటారు. బాబు దయచేసి ఈ వీడియో తీయొద్దండి, కొద్దిసేపు ఆపండి. బయటకు తీసేది తీయొద్దండి మన మీడియానే కేసు. ఇప్పుడు చాలా షార్ప్ అవుతుంది పాము. ఇంకా ఇప్పుడు మన కథ పడుతుంది. 9 గుడ్లు లేదు, ఇంకా లేదు, అయిపోయింది.
కొంచెం సాంగ్ ముందర వచ్చి ఇట్లా ఆ డబ్బతో ఇట్లా చూపుతూ నా ముందరకు వచ్చి ఇట్లా ఓకే ఇంకా పైకి డబ్బా ఇస్తావా ఇంకా చిన్నగా అయిందా మావు వచ్చిన అంటే నేను యాక్చువల్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఇంత దూరం వచ్చింది కారణం ఏంటంటే నా దృష్టిలో పాము చనిపోవద్దు, ఇటు మనుషులు కూడా చనిపోవద్దు. దానికి ప్రమాదం ఉండొద్దు, మీకు ప్రమాదం. అసలు వాళ్ళిద్దరు ప్రమాదం లేకుంటే మీరెందుకు ఈ పని చేస్తున్నారని కొంతమందికి అనుమానం రావచ్చు. వచ్చిందే ఇలా పట్టుడు ఎందుకు, దాన్ని తీసుకుపోయి వదిలేయడం ఎందుకు అనేది ఉంటుంది. వాస్తవికంగా పుట్టిన చిన్న పిల్లల కాడ నుంచి లాస్ట్ పండు ముసలి వరకు కూడా మందులు వేసుకోకుండా బతుకుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. పుట్టంగానే ఏం వేస్తున్నాం, పిల్లలకు ఇంజక్షన్ వేస్తున్నాం కదా. తర్వాత ఏమంటారు, ఎండలో తీసుకుపోయి పెట్టడం, తర్వాత అవి వచ్చిన వెంటిలేటర్స్ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కారణం మనం ఉండేటువంటి వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. అంటే రైతులకు అవసరం లేనప్పటికి కూడా పిండి, ప్లాస్టిక్ కవర్లు, అవునా, తర్వాత కెమికల్స్ అంటే పెస్టిసైడ్ అంటే పురుగుల మందులు కొట్టడం. మీ పాత అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంతకుముందు ఏం చేస్తుండ్రి, ఎరువు వేస్తుండ్రి, గొర్రెలను ఆపుతుండ్రి, తర్వాత మూత్రంతో కలిపి కిమిస మన వేప చెట్లతో దంచి ఆ కూరలు ఇస్తాం. అంటే పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం అన్నీ కూడా కెమికల్కి అలవాటు అయిపోయాం. అందుకొరకే చిన్న పిల్లల కానించి ముసలి వరకు కూడా అందరు రోగాల పాలవుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ బతికించుకోవాలంటే ఈ పాములు బతుకుండాలి. మీకు మళ్ళీ ఇంకొక అనుమానం రావచ్చు, పాము బతుకుతే వాళ్ళకేం సంబంధం, వాళ్ళు బతుకు దీనికి ఏం సంబంధం, అనుమానం రావచ్చు. వచ్చిందా అందుకొరకే నేనేం చెప్తున్నా అంటే ఈ పాములు ఉండడం వల్ల పాముల విషం అని మీరు అంటారు, అవునా, ఇది విషం అంటారు. కానీ అది విషం కాదు. మేమేమంటాం దాన్ని సైన్స్లా వినమంటాం. అంటే ఇది ఒక హై ప్రోటీన్. మీ శరీరాల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్ ఎక్కువైతే మనం కూడా చనిపోతాం. దీంట్లో ఎక్కువ హైలీ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఆ ప్రోటీన్తోన కొన్ని మంచి ఔషధాలు తయారవుతుంటాయి. ఔషధాలు అంటే ఏంది, గోళీలు. డాక్టర్లు ఇస్తారు కదా, రోగాలు వస్తాయి, ఆ గోళీలు ఇస్తారనమాట. ఆ గోళీలు, ఇంజెక్షన్స్. కరోనా టైంలో కూడా పాము వినం నుంచి తయారు చేసినటువంటి కొన్ని మెడిసిన్ తయారైన, దానివల్ల కూడా కరోనా తగ్గింది అనేది కూడా కొన్ని సైన్స్గా మేము చదవడం జరిగింది. ఇది ఒకటే కాదు, మనిషికి బీపీ, అవునా. ఇప్పుడు ఉదాహరణకు ఒక గర్భిణీ స్త్రీ డెలివరీకి పోయినప్పుడు పెద్ద ఆపరేషన్ చేస్తారు. మరి ఆమెకి ఏం చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలంటే మత్తు సూది వేయాలి కదా. మత్తు సూది వేయకుండా ఆపరేషన్ చేయగలుగుతారా? ఎవరైనా సాహసం చేస్తారా? చేసినా కూడా చచ్చిపోతారు. అలాంటి మత్తు ఇంజెక్షన్స్ కూడా ఈ పాము విషయం నుంచే తయారయ్యాయి. ఒకటి. రెండోది, రోడ్డు మీద పోయేటప్పుడు మీరు హెల్మెట్ లేకుండా కింద పడతారు, అవునా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పినట్లు వినకుండా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతారు, కింద పడతారు. కింద పడ్డప్పుడు మన తలకు గాయమైనప్పుడు ఏమి చేయాలి? మత్తు సూది చేయకుండా డాక్టర్ ఆపరేషన్ చేయగలుగుతాడా? మరి ఎట్లా ఈ పాముల నుంచి తయారవుతుంది. మరి పాములను చంపేస్తే ఎట్లా తయారవుతుంది మనకు? అది ఇప్పుడు మీరు అంటే వాస్తవికంగా మీకు తెలియదు. మీకు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇంతకుముందు ఇట్లా చెప్తారే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు. పాము కనబడేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పాము జోలు పోతే అది కూడా దాని ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనం కూడా కాటేయడానికి వస్తుంది. సరే, ఏం పేరమ్మా నీ పేరు? ఉత్తమ్మ. ఇట్రా. ఓకే అండి, ఉత్తమ గారు కూడా అడుగుతున్నారు. ఎవరో ఒకరి దగ్గర నెంబర్ ఉంది, మా దగ్గర నెంబర్ లేదు అంటుంది. కాబట్టి వాళ్ళ కొరకు కూడా మీ అందరి తరపున కూడా చెప్తా ఉన్నాను. ఓకే, సంతోషం. 9985545526 అండి, ఇది నా నెంబరు. తప్పకుండా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేయండి, తప్పకుండా వస్తాను. ముఖ్యంగా నేను వచ్చిన సందర్భంలో పామును మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. పాము అక్కడ కనబడ్డది పోయిందంటే కూడా
నేను రావడం పోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి పాము చూపిస్తే నువ్వు పాము ఉందని ఈజీగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ నెంబర్ 99 855 99 ఆయననే పంపించండి. పాపం ఆ ప్లాడ్ ఏది చేసినా కూడా కాదని రాదని మంచోడు. అవునవును కరెక్టే. ఈ గుడ్లు ఎట్లా వేరే కొడుకేద్దామా మన సరే ఓకే మింగినంత మాత్రం ఏమైతే సరే నేనేమంటున్నా, ఇప్పుడు ఈ పాము విషం ఉంది కదా, అది ఇక్కడ విషగ్రంథులు అని ఉంటాయి లోన, దానిలోకెళ్ళి మాత్రమే బయటకు వస్తాం. పుట్టలంగా విషం పుట్టలో ఉండదు. ఇప్పుడు కూడా ఏముండదు. చాలా మటుకు చైనాలో తల తోక తీసేసి మాంసం తింటారు పాము. మరి వాళ్ళు చచ్చిపోలేదు. నేనేమంటున్నా, గుడ్లు మంచివే. ఇంకా మీకు అనుమానం ఉందంటే ఉడకబెట్టండి, నేనే 2 తినిపోతాయి. ఉడకబెట్టుకొని తిందాం అంటున్నా. సరే ఓకే.